మనమందరము కూడా కృపా సత్యం అనే కార్యక్రమం ద్వారా దేవుని కృపా వరములను అపారముగా ప్రభు కురిపించాలనే ఆశతో ఈ ధ్యాన అంశంలోనికి మనం ప్రవేశిస్తాం. ఈ దినము మనం ధ్యానించటానికి ప్రభు ఇచ్చినటువంటి ధ్యానాంశము లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. తండ్రి, వీరు చేయునదేమో వీరెరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. ప్రేమన సహోదరి సహోదరులారా, ఈ వాక్కును దేవుడు ఏ టైంలో ఏ సమయంలో పలికాడు? సిలువలో క్రూరమైనటువంటి వేదన మధ్యలో, కఠోరమైనటువంటి బాధల మధ్యలో, ఆయన భయంకరమైన శ్రమల మధ్యలో ఏడుస్తున్న పరిస్థితిలో ఏలో ఏలోయ్ లేమా సబక్తాని, నా దేవా నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచిపెట్టితివి అని ప్రభు ఏడ్చినటువంటి విలపించినటువంటి ఆ సమయంలో ప్రభు ఈ మాటను పలుకుతూ ఉన్నాడు. ప్రేమన సహోదర సహోదరి, ఒక్కసారి సిలువలో వేలాడుతున్న ఆ ప్రభుని మనం ఊహించుకొని ఆ గడియలో ప్రభు అనుభవించిన శ్రమలను మనం ఒక్కసారి స్మరిస్తాం. తలలో శిరస్సులో ముళ్ళ కిరీటం, ఆయన చేతులలో శీలలతో కొట్టబడినటువంటి ఆ గాయాలు, పాదాలు తలుపులను బిగించినట్టు శీలలతో కొట్టబడి రక్తము కారుతున్న పరిస్థితి. ఒక్కసారి ఆ దేహమును మనమందరం మన దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేద్దాం. అది ఎటువంటి భయంకరమైన సమయం, ఎటువంటి శ్రమలతో కూడిన సమయం, ఎటువంటి దుఃఖకరమైనటువంటి సాగరములో ప్రభు క్రీస్తు మునిగిపోయినటువంటి సమయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ సమయంలో రక్తమంతా, ఆయన దేహమంతా రక్తమయముగా మారిపోతున్నది. ప్రభు ఒక్క పురుగు వలె ఏడ్చినటువంటి పరిస్థితి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతున్నాం. ఆయన రూపమును కోల్పోయిన పరిస్థితి. ఆయన పేరు షారోను రోజా. అందమైనటువంటి యేసు ప్రభు తన రూపాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ యొక్క వాక్కును గురించి ధ్యానించినప్పుడు, మైసూర్లో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నేను రోడ్డు మార్గంలో ప్రయాణం చేసుకుంటూ కాలేజీ నుండి సెమినరీకి వెళుతుంటే ఆ దారిలో జరిగిన ఒక సంఘటనను ప్రభు నాకు గుర్తు చేశాడు. ఆ దారిలో జరిగిన సంఘటన ఏమిటంటే, సైకిల్లో ఒక వ్యక్తి వెళుతూ ఉన్నాడు. వెనుక నుంచి కేఎస్ఆర్టీసీ బస్సు, కర్ణాటక ట్రాన్స్పోర్ట్ బస్సు ఆయన వెంట వస్తూ ఉన్నది. సడన్గా బ్రేక్ ఆగలేక డ్రైవర్ మరి ఆ బండిని ఆపలేక ఈ వ్యక్తి మీదకి వెళ్ళిపోయాడు. నేను కనులారా చూసినటువంటి ఒక విషయం ఇది. అప్పుడు ఆయన ఆ టైర్ క్రింద నలిగిపోయాడు. మెదడు ఒక సైడు, కన్ను ఇంకొక సైడు, అవన్నీ కూడా శిథిల అవస్థలో వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి టైర్ క్రింద నలిగిపోయి రక్తం కారుతూ ఉన్నది. ఆ పరిస్థితిని ఈ వాక్కును చదివినప్పుడు ప్రభు నాకు గుర్తు చేశాడు. దేహమంతా రక్తమయం, శరీరం అంతటిని ముక్కలు ముక్కలుగా చేసినటువంటి పరిస్థితి. ఆయన కొరడాల దెబ్బలను భరించలేక బాధపడి కింద పడి లేచినటువంటి పరిస్థితి. తండ్రి, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావని తండ్రి అయిన దేవుని చూచి తనయుడు యేసు ప్రభు ఒక నరుడుగా లోకములో జన్మించి ఈ లోక శ్రమలను అనుభవించిన ప్రభు పలికినటువంటి మాట, ఆ గడియలో ప్రభు పలికిన మాట, తండ్రి, వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు. అప్పుడే గెత్సెమనీ తోటలో మనం ధ్యానిస్తున్నాం. మనకు తెలుసు, ఆయన చెమట రక్తముగా మారిపోయింది. మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం నుండి మనం చదివినట్లయితే యేసు ప్రభు ఆ గెత్సెమనీ తోటలో ఎలా ప్రార్థించాడు? ఈ దుఃఖ పాత్రమును నా నుండి తొలగించుము తండ్రి అని ప్రార్థించినటువంటి ఆ సమయం, చెమట రక్తముగా మారిపోయి నేలపై పడిపోయినటువంటి స్థితి. కొందరు డాక్టర్స్ అంటున్నారు, వైద్యులు అంటున్నారు, చాలా శ్రమలు, బాధలు, తట్టుకోలేని బాధలు వచ్చినప్పుడు మన చెమట కూడా రక్తముగా మారిపోతుందంట. అటువంటి భయంకరమైన వేదన ప్రభు చెప్తూ ఉన్నాడు. తన గాథను తన శిష్యులతో పంచుకుంటున్నాడు. నేను మరణ అవస్థలో ఉన్నాను, నేను ఈ భరించలేని బాధల మధ్యలో ఉన్నాను, నా కోసం ప్రార్థించనని యేసుప్రభుయే నరుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన అడిగిన సమయం, ఆ గడిలో కార్చినటువంటి ఆ చెమట రక్తముగా మారిపోయింది.
అనగా గెత్సెమని తోట మొదలుకొని సిలువ మరణం వరకు రక్తధారలు కారుతూ ఉన్నాయి. ఆ పరిస్థితిలో యేసు ప్రభు ఏ విధంగా ఈ ప్రార్థన చేయగలిగాడు? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు. తన్ను ముక్కలు ముక్కలుగా చేస్తున్నటువంటి ఆ ప్రజల వైపు చూస్తూ యేసు ప్రభు పలికిన మాట, వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించుమని ఆ కరుణామయుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. గెత్సెమని తోట మాత్రమే కాదు, ఆయనను రాత్రి స్తంభమునకు కట్టి ఆయనను కొట్టినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు, ఆయన శరీరం అంతటిలో గాయపడినప్పుడు, శరీరం అంతటిలో కలిగిన గాయముల ద్వారా వెలువడిన రక్తం, అనగా ఒక్కొక్క స్టేజిలో యేసు ప్రభు ఆ రక్త దారులను కారుస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? ఈ బాధలన్నీ మన కోసమే. అటువంటి ఆయన క్రూరమైనటువంటి వేదన మధ్యలో, దుఃఖం మధ్యలో పలికిన మాట, తండ్రి, వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తూ ఉన్నారు. రాత్రి స్తంభమునకు కట్టి కొట్టడం మాత్రమే కాదు, ముళ్ళ కిరీటమును ఆయన శిరస్సు మీద ధరింపచేసి ఆ ముళ్ళును ఒక కర్రతో కొట్టినప్పుడు ఆ ముళ్ళు ఆయన శరీరం లోపల, తల లోపలికి వెళ్ళిపోయి కన్నులను తెరవలేక కంటి నుండి కన్నీళ్లు, ఇంకొక సైడు రక్తము కారుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఒక భక్తుడు ఇలా పాడుతున్నాడు, ఘోరం మహాఘోరం ఆ దేవుడే బలియాయేను, కల్వారి శిఖరముపై ఆ దేవుడు బలియాయేను, ఘోరం మహాఘోరం ఆ దేవుడే బలియాయేను. ఆ ప్రేమామయుడు కల్వరి నాథుడు సిలువలో వేలాడుతున్నప్పుడు పలికిన మాట, దేహమంతా రక్తమయము. ఆయన గెత్సెమని తోట మొదలుకొని సిలువ మరణం వరకు కాచిన కన్నీలు, కాచిన రక్తము, ఇవన్నిటికీ కారణం ఎవరు? ఆయనను దెబ్బలు కొట్టిన వ్యక్తులు. వారిని చూసి ప్రభు పలుకుతున్నాడు, వీరు ఏమి చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, మనం చిన్న దెబ్బలనే భరించలేకపోతున్నాం. చిన్న ఒక వేదనను ఒక వ్యక్తి ఇస్తే వారిని శపించడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది చరిత్రం రాసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు, యేసు ప్రభులాగా సిలువ వేయబడిన వారు ఆ సమయంలో వారు పెదవులను విప్పి తిట్టేస్తారంట, శపిస్తారంట. కింద నిలబడేవారు సొంత తల్లి అయినా కూడా వారి మీద ఉమ్మివేసి, ఎందుకు నన్ను కన్నావని చెప్పేసి బాధలను తట్టుకోలేక వారిని తిట్టేస్తారంట, శపిస్తారంట. శాపముతో కూడిన మాటలు బయటికి రాలేదు, జీవముతో కూడిన మాటలు, మన్నించే మాటలు, ఇతరులను నిందించే మాటలు కాదు. ఆ గడియలో యేసుప్రభు మాటని ఎలా చెప్పగలిగాడు? దానికి కారణం ఆయన పేరు యోహాను. 1 యోహాను 4వ అధ్యాయం 18వ వచనం చెప్తుంది, ఆయన పేరే కరుణామయుడు, ప్రేమామయుడు. హృదయం నిండా ప్రేమతో నింపబడినటువంటి వ్యక్తి. ఆయన పలికిన మాటలన్నీ కారుణ్యపు మాటలు. అందుకే లూకా సువార్తలో 4వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చదువుతున్నాం, ప్రజలందరూ ఆ కరుణాపూరిత మాటలను విని విస్మయం పొందిపోయేవాళ్ళంట. యేసు ప్రభువు నోటి నుండి వెలువడిన మాటలు జీవిస్తున్న కాలంలో కూడా అది సజీవ మాటలు, జీవింపచేసే మాటలు, కరుణాపూరితమైనటువంటి మాటలు. ఆయన చనిపోయే వేళలో కూడా ఆయన నోటి నుండి వెలువడిన మాట కరుణాపూరితమైన, జీవింపచేసే, మన్నించే, ప్రేమించే మాటలు. కొందరు అంటున్నారు, కొందరు చరిత్రం రాసేవాళ్ళు చెప్తున్నారు, కొందరు సిలువ వేయబడిన వారిని వాళ్ళు నాలుకను కూడా వాళ్ళు కట్ చేస్తారంట. అనగా వాళ్ళని శపించకుండా, వాళ్ళు కింద నిలబడే వారిని తిట్టకుండా వాళ్ళ నాలుకను కూడా నరికేస్తారంట. అటువంటి పరిస్థితి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ పరిస్థితిలో యేసుప్రభు నాలుకను వాళ్ళు తీసేయలేదు. యేసుప్రభు నాలుకతో పెదవులను విప్పి పలికిన మాట, తండ్రి, వీరు చేయున్నదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటను విన్న తర్వాత ప్రభు మనతో అంటున్నాడు, నీ జీవితంలో కూడా ఎంతోమందిని నేను నిందిస్తారు, బాధ పెడతారు, కానీ నేను ఎలా భరించాలని నీకు నేర్పిస్తాను అని ప్రభు ఈరోజు సిలువ నుండి మనతో నేర్పిస్తూ ఉన్నాడు. ఒకటి, ఎల్లప్పుడూ ఉదయకాల సమయంలో మన హృదయాన్ని దేవుని పరిపూర్ణ ప్రేమతో మనం నింపుకోవాలి.
హృదయ అంతరంగము నుండే లోంటి మాట వెలువడుతుందని లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం పలుకుచున్నది. మన హృదయం ఎలా ప్రేమతో నిండి ఉన్నదో దాన్ని బట్టే ప్రేమపు మాటలు, కరుణాపూరిత మాటలు మన నుండి వెలువడుతుంది. కొన్నిసార్లు నేను జోకుగా చెప్తూ ఉంటాను, కొంతమంది దగ్గరికి వెళ్ళి మనం అడిగితే బాగున్నావా అని అడిగితే వాళ్ళు కోపంతో ఉంటే ఏమంటారు, ఎందుకు బాగలేకుండా ఉండండి అనిపిస్తుందా, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్తావా అని కోపంతో తిట్టేస్తారు. కారణం ఏమిటి? వాళ్ళ హృదయంలో ఉన్న ఆ యొక్క వేదన, ఆ వేదనతో కూడినటువంటి హృదయము నింపబడి ఉన్నది. కావున హృదయ అంతరంగము నుండి నోటి మాట వెలువడుతూ ఉన్నది. కానీ యేసుప్రభుని చూడండి, ఆయన కరుణతో నింపబడిన వ్యక్తి. జీవిత కాలమంతా తండ్రితో గడిపాడు. రాత్రి అంతా తండ్రితో గడిపి ప్రేమతో నింపుకున్న వ్యక్తి పగలు పూట ప్రసంగించినప్పుడు ప్రేమపు మాటలు, కరుణాపూరితమైన మాటలు, ఆయన ప్రేమ పలికినటువంటి మాటల ద్వారా ప్రజలకు స్వస్థత కలిగింది. జీవిస్తున్న కాలంలో మాత్రమే కాదు, అని చనిపోయే వేళలో కూడా ఆ ప్రేమతో కూడిన మాటలు బయటకు వచ్చింది. మనం జీవిస్తున్న కాలంలో చనిపోయే వరకు మనం ఆ ప్రేమను ఇతరులకు పంచటానికే ప్రభు ఈ విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం ఈ విషయాన్ని ధ్యానించబోతున్నాం. ఆ సమయం లోపల మనం ఈ విషయాన్ని ధ్యానిస్తాం. నన్ను నిందించిన వారెవరు, హింసించిన వాళ్ళెవరు, వారిని యేసయ్యలాగా నేను ఇలా క్షమించాలి, ఈ లోతైన సత్యాన్ని ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం కృపా సత్యం అనే కార్యక్రమంలో ఏ విధముగా తండ్రి వీరు ఏమి చేస్తున్నారో తెలియక చేస్తున్నారు అని ప్రేమతో, కరుణతో ఆ ప్రభు పలికిన మాట గురించి, దాని ద్వారా మనకిచ్చే సందేశమును ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. లూకా 23:34 గుర్తించుకుందాం మళ్ళొకసారి. తండ్రి వీరు చేయున్నదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు చేసిన ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని ఎంతోమంది నిందిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఆ బాధలను తట్టుకోలేక కొన్నిసార్లు వాడిని తిట్టేస్తాం. క్రైస్తవ పద్ధతి ఏమిటి? క్రైస్తవ జీవితం అంటే ఏమిటి? క్రైస్తవులంటే సమాధానమునకు గుర్తుగా ఉన్నవాళ్ళు. వాళ్ళు గొడవ పెట్టుకోరు. అందుకే మనం యోహాను సువార్త 13వ అధ్యాయము 34 నుంచి 35వ వచనంలో చదువుతున్నాం. ప్రభు క్రీస్తు అంటున్నాడు, మిమ్మల్ని ఎవరు క్రీస్తు ప్రభు బిడ్డలను తెలుసుకుంటారు? ఎప్పుడు తెలుసుకుంటారు? వారి ప్రేమను చూచి, వారు ప్రేమించే విధానంను చూచి ప్రజలందరూ లోకంలో ఉన్నవారు వీళ్ళు క్రైస్తవులు, దేవుని వెంబడించేవారు, ప్రేమించేవారు అని తెలుసుకుంటారంట. ప్రేమను బట్టి క్రైస్తవ బిడ్డలు అని మనల్ని ప్రజలు తెలుసుకోవాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన జీవితంలో మనం నిందించే వారిని మనము క్షమించకపోతే మనకేమి జరుగును? దానిని ఈరోజు మనం ధ్యానించాలి. మనం మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 14వ వచనంలో చదువుతున్నాం. పరులు చేసే పొరపాట్లను, తప్పిదములను మీరు క్షమించిన ఎడల పరలోక తండ్రి మీ పాపములను, పొరపాట్లను క్షమించును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. పరులు చేసినటువంటి పొరపాట్లను, దోషములను మీరు క్షమింపని ఎడల పరలోకపు తండ్రి కూడా మీ పాపములను క్షమింపడు అని రాయబడి ఉన్నది. మనలో చాలామంది పాపక్షమించడానికి వెళుతూ ఉంటాం. గురువుల చేతుల ద్వారా వారిని దీవించాలని వారు నోటి మాట ద్వారా, ఇదిగో పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామంలో నేను నీ పాపమును క్షమిస్తున్నానని వారి ద్వారా ప్రేమపు మాటలు వినాలని మనం కోరుకుంటాం. మంచిదే. అందుకే కథోలిక శ్రీసభలో
పాప సంగీతనం అనే దేవద్రవ్యమరణం ద్వారా మన పాపమును క్షమించటానికి దేవుడు ఇటువంటి గొప్ప సాధనమును మనకిచ్చాడు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఆ పాప సంగీతానికి వెళ్ళటానికి ముందు నేను మొదటిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను పరులు చేసిన పొరపాటును క్షమించని ఎడలా ఈ పాప సంగీతంలో నా దేవుడు నా పాపమును క్షమింపడు కదా అని ఆ దైవ భయం కలిగి పాప సంగీతానికి వెళ్ళాలి. ఎన్నిసార్లు మనం దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని ప్రతినిధులైన గురువుల దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి స్వామి, నేను చేసిన పొరపాటును క్షమించండి స్వామి అడిగినప్పుడు గురువులు మనం క్షమించడానికి సిద్ధపడుతున్నారు. ఒకసారి ఒక గురువు గారు ఆయన దగ్గరికి ఒక స్త్రీ వెళ్ళిందంట. ఆమె చెప్పింది, ఫాదర్ గారండి, ఇది నా పొరపాట్లు, పాపములు, నన్ను క్షమించమని అడిగిందంట. గురువు చెప్పాడంట, అమ్మా, నీ పాపమును క్షమించడానికి ముందు నీతో ఒక మాట చెప్పాలి. నీ చెల్లిని నీవు క్షమించలేకపోతున్నావు కదా, ఆమెను క్షమించిన ఎడలా నేను నీ పాపములను యేసుక్రీస్తు నామములో క్షమిస్తానని ఆమెకి ఒక సలహా ఇచ్చాడంట. అందుకు ఆ స్త్రీ చెప్పిందంట, అక్క చెప్పింది, నా చెల్లిని నేను క్షమించలేని స్వామి, ఆమె పెట్టిన బాధలను తట్టుకోలేను, ఆమె నిందించిన మాటలు, ఆమె బాధ పెట్టిన మాటలు, ఆమె నా హృదయమును పొడిచిన మాటలు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆమె నేను క్షమించలేని ఫాదర్, అది తట్టుకోలేని బాధ, అది కాని పని అని చెప్పినప్పుడు ఫాదర్ గారు జోకుగా ఇట్లా చెప్పాడంట, అయితే నీ పాపములను క్షమింపను, నీ వెళ్ళు అని చెప్పాడంట. అప్పుడు ఆ స్త్రీ చెప్పిందంట, స్వామి, మీరు నా పాపను క్షమించకపోతే దేవుడు క్షమించాడు కదా, దయచేసి నన్ను క్షమించండి అంటే ఫాదర్ చెప్పాడు, నీ చెల్లిని నీవు క్షమించకపోతే నీ పాపమును దేవుడు క్షమించాడని చెప్పాడు కదమ్మా అని చెప్తే ఆ స్త్రీ చెప్పింది, స్వామి, క్షమించలేకపోతున్నాను, లోపల గాయములు ఉన్నాయి, ఆ గాయములతో నా చెల్లిని క్షమించలేకపోతున్నాను, నా కోసం ప్రార్థించండి ఫాదర్ అని అడిగినప్పుడు ఆ ఫాదర్ గారు ఆమె శిరస్సు మీద చేతులు ఉంచి ప్రార్థన మొదలుపెట్టాడు. వెంటనే ఆ స్త్రీ ప్రేమతో నింపబడింది, మన్నించే ఆ గుణముతో నింపబడింది. వెంటనే ఆమె చెప్పింది, నా చెల్లిని క్షమిస్తున్నాను యేసునామములని. జరిగిన సంఘటన ఇది ఒక రెట్రీట్ సెంటర్లో జరిగిన విషయం ఇది. ఆమె వీల్ చైర్లో నడవలేక పరిస్థితిలో అలా వచ్చింది. ఆ పక్షవాత రోగి ఇప్పుడు లేచి నడిచింది. కారణం ఏమిటి? ఆమెలో ఉన్నటువంటి మన్నించకుండా ఉండే ఆ ద్వేషభావము, అహంభావము, నేను మన్నించను, నాలో ఉన్న గర్వం, నాలో ఉన్న అహంభావం, నేనెందుకు క్షమించాలి, పగ తీర్చుకోవాలని ఆమెలో ఉన్న దుర్గుణాల వలన ఆమె శరీరం అంతా బంధింపబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు రోగం రావటానికి ఒక కారణం కూడా మనం క్షమించకుండా ఉండడం. చాలా కారణాలు ఉన్నాయి రోగమునకు, దానిలో ఒక్క కారణం ఏంటంటే క్షమించకుండా ఉండడం, పగ తీర్చుకోవాలని కోపిష్ఠుడుగా ఉండిపోవడం. దానివలన చాలామందికి రోగముతో బాధపడితే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ఒకవేళ మీలో కొంతమందికి ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలకు ఒకవేళ నీకు క్షమించలేకపోతున్నావేమో, పరులు చేసిన దోషములను క్షమించని ఎడల నీ రోగములకు కూడా విముక్తి లేదని ఈరోజు మనం తెలుసుకోవాలి. సీరాకు గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ ప్రభు 3 విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకటేమిటంటే, మనం క్షమించకపోతే మనకు క్షమాపణ లేదు. రెండవది, మనం క్షమించకపోతే మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. మూడవది, మనం క్షమింపని ఎడల దేవా నన్ను క్షమించి నన్ను స్వస్థపరచమని దేవుని దగ్గర ఎలా మొరబట్టి అడగగలుగుతాము అని ప్రభు సాక్ష్యం సెలవిస్తుంది. 3 విషయాలు. ఒకటేమో నా పాపములు క్షమింపబడవు, రెండవదేమో నా ప్రార్థనకు దేవుడు జవాబివ్వడు, మూడవదేమో నా రోగముల నుండి నన్ను విముక్తిని పొందలేను. ఈ 3 కారణాలను ఈరోజు అర్థం చేసుకొని ప్రభు దగ్గర అడుగుదాం. దేవా, ఈ 3 ఆటంకాలు నా జీవితంలో రాకూడదు. నన్ను ఎవరైతే నిందించారో, బాధ పెట్టారో వారిని క్షమించే ఆ మంచి మనస్సును నాకు దయచేయము దేవా అని ప్రభు దగ్గర మనం ప్రార్థిస్తాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 23 నుంచి 24 వచనంలో మనం చదువుతున్నాం. ప్రభు చెప్తున్నాడు, నీ కానుకలు ఎవరికి అవసరం? ఎవరైనా కానుకలు తెచ్చుకొని బలిపీఠం దగ్గరికి వచ్చిన ఎడలా, బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు మీకు మీ మీద ఎవరికైనా మనస్పదలు ఉంటే వెళ్ళి మీరు వారితో సఖ్యపడి పిదప వచ్చి మీ కానుకను అర్పించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏమంటాం? ఆమెకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఆయనకు ఏదైనా సమస్యలు ఉంటే ఆమెను రానియండి, నేనెందుకు పోవాలని మనం కొన్నిసార్లు అహంభావంతో మాట్లాడుతుంటాం.
క్రైస్తవ పద్ధతి ఏమిటంటే మనమే సఖ్యపడాలి. ఇతరులు మన దగ్గరికి రావటానికి కాదు, మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి, క్షమించాలి. అప్పుడు దేవుడు మన పాపమును క్షమిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రార్థిస్తాం. దయగల తండ్రి, నేను ఎంతోమందిని క్షమించలేకపోతున్నాను. ఈరోజు నీ వాక్యం సెలవిస్తుంది, క్షమించకపోతే నా ప్రార్థనకు జవాబు లేదు, క్షమించకపోతే నా పాపములు క్షమింపబడవు, నేను క్షమించకపోతే నా రోగములకు స్వస్థత లేదు. ప్రభు దగ్గర అడుగుదాం, దేవా నాకు వరము కావాలి. యేసు ప్రభు ఏ విధంగా క్షమించగలిగాడు? ఇంకా కొన్ని సత్యములు మనం నేర్చుకుందాం. ఒకటి, యేసు ప్రభు ముందే చెప్పాను, ప్రేమతో నింపబడిన వ్యక్తి. ప్రేమతో మనం నింపుకోవాలి. ప్రతి ఉదయం లేచి, దేవా నా హృదయమును ప్రేమతో నింపుము దేవా, ఈ దినమంతా నేను ఎవరిని కలవబోతున్నానో వారికి ప్రేమను పంచే వ్యక్తిగా నన్ను మార్చుము దేవా అని ప్రభు దగ్గర మనం కోరుకోవాలి. ప్రతిసారి యేసు ప్రభు హృదయం దగ్గర మనం చూసేటప్పుడు ఆ హృదయాన్ని చూడండి, అది ప్రేమతో రోజు రోజు రగిలిపోతూ ఉన్నది. ఆ ప్రేమ హృదయం నుండి రక్తము కారుతూ ఉన్నది. దానికి అర్థం ఏమిటి? నా హృదయం, నీవు ఎంత పాపి అయినా సరే నేను నిన్ను ఎట్లా విసర్జింతును, నేను ఎట్లా వదిలిపెడతాను, నీవు నా ఊపిరి నీలో ఉన్నదని చెప్పేసి ప్రభు హృదయం అనుక్షణం మన కోసం వేచి ఉన్నది. ఆ హృదయం నుండి వెలువడే రక్తం మనకు ప్రతిసారి గుర్తు చేసేది, నేను నిన్ను ఎట్లా ప్రేమిస్తున్నానో అలాగే నీవు కూడా పొరుగు వారిని ప్రేమించాలి. చాలామంది ప్రార్థనకు వచ్చి దేవారిని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్ అంటారు. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, మార్కు సువార్త 12వ అధ్యాయం 30 నుంచి 31వ వచనంలో, నీవు కేవలం నన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించడం మాత్రమే కాదు, నీ పొరుగు వారిని కూడా నీవు ప్రేమించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మదర్ తెరెసా గారిని మనం గుర్తించుకుందాం. ఒకసారి మదర్ తెరెసా దగ్గర ఒక వ్యక్తి ధనవంతుడు వచ్చాడనమాట. ధనవంతుడు దగ్గరికి ఆమె వెళ్ళిందనమాట. వెళ్ళినప్పుడు ఆ ధనవంతుడు దగ్గర ఆమె అడిగింది, నా పేద బిడ్డలకు కానుక ఇవ్వమని, పేద బిడ్డలకు సహాయం చేయమని. అప్పుడు ఆమె కుడి చేతులు ఆమెను ఉమ్మేశాడు. అప్పుడు ఆమె తన చేతిని తీసుకొని ఎడమ చేతిని చాచి, ఇది నాకు ఇచ్చిన కానుక, నా పేద బిడ్డలకు సహాయం చేయమని అడిగినప్పుడు ఆయన మనసు మార్చుకొని ఆమెకు సహాయం చేసే వ్యక్తిగా మారిపోయాడని సాక్ష్యం చెప్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, నా జీవితంలో కూడా నా 2 చేతులు ఏ విధముగా నీ చేతులలాగా నేను పనిచేయాలి, పడిపోయిన వాడిని లేపాలి, నన్ను బాధ పెట్టే వారిని కన్నీళ్లు కడిగే వ్యక్తిగా నన్ను మార్చాలి. దేవా, ఆ హృదయమును నాకు దయచేయమని మనం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఈ ప్రార్థన ద్వారా మాలో ఎంతోమంది కోపముతో ఉన్నాం, ద్వేషముతో ఉన్నాం, పగ తీర్చుకోవాలని ఆశతో ఉన్నాం. ఈ సమయంలో తండ్రి, నీ ప్రేమ కలిగిన హృదయం మాకు కావాలని ప్రభు దగ్గర కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఈ సమయంలో నేను అడుగుతూ ఉన్నాను, నాతో పాటు ప్రార్థన చేసిన ప్రతి బిడ్డలో ఎంతోమంది కొన్నిసార్లు సహించలేకపోతున్నాం, మాకు కలిగిన బాధలను తట్టుకోలేకపోతున్నాం. ఎంతోమంది మమ్మల్ని బాధపెట్టి, వేధించి, దుఃఖించి, మా జీవితంలో పనికిరాని వ్యక్తులని తిట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఇంటికే మంచిది కాదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రభా, అలాంటి వ్యక్తులందరినీ ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం. మాలో చాలామంది ప్రభా, తల్లి గర్భములో పిండముగా ఉన్నది మొదలుకొని వేదన దుఃఖములో ఉన్నాం. నాకెందుకు ఇలాంటి తల్లిని ఇచ్చావు, నాకెందుకు తాగబోతూ తండ్రిని ఇచ్చావని తల్లిదండ్రులను కూడా మన్నించలేకపోతున్నాం. చిన్న వయసులో ప్రభా, నా జీవితంలో ఎంతోమంది నా జీవితాన్ని పాడు చేశారు ప్రభా, నేను వారిని క్షమించలేకపోతున్నానని బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు. యవ్వన వయసులో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు. ఇలా ప్రభా, ప్రతి స్థాయిలో బాధతో కన్నీటితో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మీదకి ప్రేమాభిషేకం దిగివచ్చును గాక, మన్నించే అభిషేకం దిగివచ్చును గాక. ఈ ప్రార్థన ద్వారా, ఈ కృపా సత్యం కార్యక్రమం ద్వారా ద్వేషముతో, పగతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రేమతో నింపి ప్రేమకు సాక్షులుగా మార్చమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.